నెక్స్ట్ కాన్సెప్ట్ సెగ్మెంట్, రే, యాంగిల్స్. సో ఫస్ట్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. టేక్ ఏ షార్పెన్డ్ పెన్సిల్ అండ్ మార్క్ ఏ డాట్ ఆన్ ద పేపర్. దిస్ డాట్ రిప్రజెంట్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఆల్మోస్ట్లీ ఇన్విజిబుల్. ఒక పెన్సిల్ తీసుకొని ఒక పేపర్ పైన జస్ట్ ఇలా డాట్ పెట్టమన్నారు. ఆ డాట్ని ఏమని చెప్తాం? పాయింట్ అని చెప్తాం. అది మనకు ఆల్మోస్ట్గా కనిపించదు. సో ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్ అట్ ఆల్. సో ఒక పాయింట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఏబి అలా అనమాట. ఫర్ సపోజ్ ఏదైనా ఒక టేబుల్ తీసుకున్నారనుకోండి, ఎడ్జెస్ అన్నీ ఒక దగ్గర జాయింట్ అవుతాయి కదా, వాటిని పాయింట్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైన్ విచ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. అంటే ఒక పెద్ద లైన్లో ఒక చిన్న పార్ట్ తీసుకుంటే దాన్ని లైన్ సెగ్మెంట్ అని చెప్తాం. ఒక లైన్ సెగ్మెంట్కి రెండు వైపులా కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పాయింట్ అని చెప్పుకున్నాం కదా, అలాంటి 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఏబి బార్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ వీ ఫోల్డ్ ఎ పేపర్, ద ఫోల్డెడ్ ఎడ్జెస్ ఆఫ్ ద పేపర్ రిప్రజెంట్స్ ఏ లైన్ సెగ్మెంట్. అంటే ఒక పేపర్ని తీసుకొని మడత పెడితే మనం ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసిన పార్ట్ ఉంటుంది కదా, దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్, రే. ఏ రే is a part of line. It begins at a point and goes on endlessly in a specified direction. సో రే అంటే ఏంటి? రే అనేది కూడా లైన్లో ఒక పార్టే, బట్ దానికి ఒక ఎండ్ పాయింట్ మాత్రమే ఉంటుంది. ఇంకో ఎండ్ పాయింట్ ఏంటి? అది వెళ్తూనే ఉంటుంది అనమాట. దానికి ఎండ్ పాయింట్ అంటూ ఉండదు. దాన్ని రే అని చెప్తాం. సో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో రేకి ఏంటి? ఒక ఎండ్ పాయింట్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రేస్, టార్చ్ లైట్ రేస్. నెక్స్ట్ వన్, లైన్. ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ ఎక్స్టెండెడ్ ఎండ్లెస్లీ బోత్ సైడ్స్ రిప్రజెంట్స్ ఏ లైన్. సో లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో 2 ఎండ్ పాయింట్స్ని కూడాను ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి ఇన్ఫినిట్గా, దాన్ని లైన్ అని చెప్తాం. సో ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. నెక్స్ట్ వన్, angle. 2 rays which have a common endpoint forms an angle. సో ఏవైనా 2 రేస్ని తీసుకొని వాటిని కంబైన్ చేసి ఒక పాయింట్ దగ్గర కలిపామనుకోండి, దాన్ని యాంగిల్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఓఏ ఓబి అనే 2 రేస్ని తీసుకొని వాటిని జాయిన్ చేశాను. అక్కడ ఓ అనే పాయింట్ దగ్గర యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ బిఓఏ. ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అది మిడిల్లో ఉండాలి. అందుకే ఏఓబి ఆర్ బిఓఏగా రాస్తాం అనమాట. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ యాంగిల్స్. యాంగిల్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్, 0 యాంగిల్. సో 0 డిగ్రీస్గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే బిట్వీన్ 0 to 90 degrees. నెక్స్ట్ వన్, అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 degrees to 180 degrees. ఈ బిట్వీన్గా ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అని చెప్తాం. రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ 180 degrees and 360 degrees. నెక్స్ట్ వన్, రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. నెక్స్ట్ వన్, స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి? యాంగిల్ అనేది 180 degrees ఉంటుంది. నెక్స్ట్ వన్, కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. నెక్స్ట్ వన్, పెయిర్స్ ఆఫ్ యాంగిల్. పెయిర్ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఎనీ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. అంటే ఏవైనా 2 యాంగిల్స్ తీసుకుంటే వాటి సమ్ అనేది 90 degrees ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50 degrees 40 degrees అని చెప్పామనుకోండి, ఆ రెండింటి సమ్ ఏంటి? 90 degrees. సో ఆ రెండింటిని ఏమని చెప్తాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, సప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఎగ్జాంపుల్ 120 degrees 60 degrees. ఈ రెండింటి సమ్ ఏంటి? 180 కదా, వీటిని ఏమని చెప్తాం? సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్,
adjacent angles. The angles having a common arm and a common vertex are called adjacent angles. ఇక్కడ చూడండి 2 angles ఉన్నాయి 80, 30. ఇందులో ఒక రే అనేది కామన్గా ఉంది రెండు యాంగిల్స్కి అండ్ ఆ రెండింటికి సేమ్ వెర్టెక్స్ ఉంది. అంటే రెండు ఎగ్జాక్ట్గా పక్క పక్కన ఉన్నాయి. వాటిని adjacent angles అని చెప్తాం. Next one, linear pair. Sum of two adjacent angles is 180. Then they are a linear pair. Adjacent అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా పక్క పక్కన ఉండాలి, ఒక ఆర్మ్ కామన్గా షేర్ చేసుకోవాలి, సేమ్ వెర్టెక్స్ ఉండాలి. అలా షేర్ చేసుకున్న టూ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అయితే దాన్ని లీనియర్ పెయిర్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, వర్క్షీట్. నేమ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద ఫిగర్. సో ఇక్కడ ఫిగర్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ఎనీ 4 పాయింట్స్. సో 4 పాయింట్స్ ఏంటి? ఏ, బి, సి, డి. సెకండ్ వన్, ఎనీ 4 లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? విచ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. సో ఇక్కడ చూడండి, ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్, బీసీ అనేది ఒక లైన్ సెగ్మెంట్, సిడి అనేది ఒక లైన్ సెగ్మెంట్, అలానే ఏడి అనేది కూడా ఒక లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ వన్, ఎనీ 3 ట్రేస్. ట్రే అంటే ఏంటి? విచ్ హ్యాస్ 1 ఎండ్ పాయింట్. సో ఇక్కడ సెంటర్ పాయింట్ని ఓ అనుకుంటున్నా. ఇప్పుడు సో ఇక్కడ ఓ నుంచి ఎక్స్టెండ్ అవుతున్న రేస్ని చూడండి. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో నేను కొన్ని యారో సింబల్స్ ఉన్నాయి కదా, వాటిని డిఈఎఫ్జిగా రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, సో సెంటర్ పాయింట్ని ఓ అనుకున్నాను కదా, ఇప్పుడు ఓఈలో ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఇంకో పాయింట్ ఎక్స్టెండ్ అవుతుంది, దాన్ని ఏమని చెప్తాం? రే అని చెప్తాం. సో ఓఈ అనేది ఒక రే అవుతుంది, ఓఎఫ్ అనేది ఒక రే అవుతుంది, ఓజీ అనేది ఒక రే అవుతుంది, ఓడి అనేది ఒక రే అవుతుంది. నెక్స్ట్ వన్, ఎనీ 2 లైన్స్. లైన్స్ అంటే ఏంటి? విచ్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. అంటే ఇక్కడ చూడండి, జిఈ అనేది ఒక లైన్ అవుతుంది, ఎఫ్డి అనేది ఒక లైన్ అవుతుంది. హౌ మెనీ రైట్ యాంగిల్స్ ఫార్మ్ ఏ కంప్లీట్ యాంగిల్? సో రైట్ యాంగిల్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్ ఉండాలి. సో ఎన్ని 90s కలిపి 360 డిగ్రీస్ అవుతుంది? 360/90 అంటే 4 రైట్ యాంగిల్స్ కలిపితే ఒక కంప్లీట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ డిగ్రీస్ అండ్ ఎక్స్ ప్లస్ 2 డిగ్రీస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. దెన్ ఫైండ్ ద యాంగిల్స్. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్. సో ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. సో 2x + 2 = 90 డిగ్రీస్. 2 నటువైపు పంపిస్తే ఏమవుతుంది? 2x = 88 అవుతుంది. అప్పుడు x ఏమవుతుంది? 88/2 దట్ ఈక్వల్స్ టు 44 డిగ్రీస్ అవుతుంది. అంటే ఆ 2 యాంగిల్స్ ఏమవుతాయి? 44 ఒకటి అవుతుంది, x + 2 అంటే 46 డిగ్రీస్ ఒకటి అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 135 డిగ్రీస్. సో సప్లిమెంటరీ అంటే సమ్ అనేది 180 డిగ్రీస్ అవ్వాలి, అందులో ఒక యాంగిల్ అనేది 135 డిగ్రీస్ అని చెప్తున్నారు. సో 135 + x = 180. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? x = 180 - 135 దట్ ఈక్వల్స్ టు 45. నెక్స్ట్ వన్, ఇఫ్ వన్ ఆఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 2 times the other, then find them. సో ఇనీషియల్గా చూడండి, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ అనేది 180 డిగ్రీస్ అవ్వాలి. ఓకే, అందులో ఒక యాంగిల్ని x డిగ్రీస్ అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చెప్పారు? వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 2 times the other. అంటే ఫస్ట్ x అయితే సెకండ్ ఏమవుతుంది? 2 times అంటే 2 × x అవుతుంది. సో ఇప్పుడు 2 యాంగిల్స్ ఏంటి? x1, 2x1. ఆ రెండు సప్లిమెంటరీ అని చెప్పారు. అంటే ఆ రెండింటి సమ్ ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. సో x + 2x = 180, 3x = 180, x = 180/3 దట్ ఈక్వల్స్ టు 3. సో ఒక యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది?
2x అంటే 2 into 60 that equals to 120 అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్? ఫస్ట్ వన్ లైన్, లైన్కి నో ఎండ్ పాయింట్స్. సెకండ్ వన్ రే, రేకి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వన్ లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎక్యూట్ యాంగిల్? ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? బిట్వీన్ 0 degrees to 90 degrees. ఫస్ట్ ఆప్షన్ 90 degrees. 90 degrees ఉంటే దాన్ని ఏమని చెప్తాం? రైట్ యాంగిల్ అని చెప్తాం. 65 degrees. సో 65 degrees అంటే 0 to 90 degrees మధ్యలో ఉంది కాబట్టి ఇది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. బి,